పడిన పిడికిపడదు నువ్వు తడియలేదు కదా. ఈ చెక్క చెత్త తండ్రి గారి నుంచి చక్క వచ్చినారా ఏమి? తండ్రి గారు అయ్యో ఇంకెక్కడి తండ్రి గారు చింతామణి వారే నన్ను విడిచి దివికేగినారు చింతామణి. శ్రీరామచంద్ర అట్టి స్థితిలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారండి? చింతామణి నిన్ను చూడకుండా ఒక్క క్షణమైన ఉండలకే వచ్చి చింతామణి. ఇది నిజం. అవును, ఈ నిత్యమంతులు ఎక్కడి? అయ్యో గాయం లేని రక్తం ఎక్కడదో ఎక్కడదో కదా. ప్రాకార ద్వారం మూసి ఉన్నది కదా, మీరు ఎట్లా ఆదరిస్తారు? మనసుంటే మార్గం లేకపోవునా చింతామణి. వీధి గుమ్మను విడిచి వచ్చినచు నీ అమ్మ కంటపడవలసి వచ్చు. మల్లె పందిరున్న చోటుకి పైనుండి కిందికి వేలాడు తీగ కొరకు ఎత్తుకు చూడ అదృష్టం వచ్చిన చేతికి ఒక త్రాడు తగిలినది. దాని సహాయం రాగలిగితే అది త్రాడు వలె కరుకుగా లేక మెచ్చగా అన్నట్లు స్వర్ణకి అదేదో చూస్తామండి. తాడు కాదండి, తాడు పట్టు వచ్చి రక్షిస్తుంది. మీ 700 నెత్తులు వరకు దాన్ని వేయండి. ఎంత సాహసం చేశారు, ఎంత సాహసం చేశారండి, ఎంత సాహసం చేశారు. గాఢ అంధకారమును తెలియక చేసిన సాహసం ఇది. తెలిసి చేసిన సాహసం చెప్పనా? అది ఏమి? ఏటి కడకవచ్చు పడవలేకపోయింది. ఈదుటికి ఏమైనా ఆధారం దొరికినేమని ఎత్తుకు చూడ అదృష్టం వచ్చింది. చేతికి గాలికి ఒక శవము తగిలింది. దాని సహాయం ఈదుకుని యువతగా రాగలిగితే నిన్ను చూడగలిగింది. శవమా? అవును, నేను నమ్ముతానండి, నేను నమ్ముతాను. అయ్యో నీవు బొత్తిగా నమ్మవచ్చు. ఆ శవము జరచలము పాలు కాకుండా ఒట్టుకు చేర్చి మరి వచ్చింది. నా మాట నమ్మకం లేదు కదా, రమ్ము చూపించింది. ఎవరో పుణ్యాత్మురాలు అంటే వివేకమునం మదోలతో పోలినదాన్ని నీలమున పుట్టినింటికి నెట్టినింటికి మేలు గతించుదాని. నన్ను మించిన భక్తి భజించుదాని. చింతమని నా తంగి లక్ష్మి ఏమి రాదా? ఏమిటి దుర్మరణం సుప్రాప్తమైనది? ఏమో చెప్పదలు చింతాం. ఏ పాపిష్టి నోటితో నేను ఏమో చెప్పదలు చింతామని. ఈ శవజాగారాన్ని చేయలే. ఒంటరిగా నన్ను విడిచి వెళ్ళవల్లని నెత్తిన నోరు కొట్టుకొని బ్రతికి నేనే కఠిన కర్ముండనని ఆమె గొంతు నులిమి
నెత్తిన పడవేసి ఆ మహాసాధ్వి, ఆ పరమ ఇల్లాలు, అయ్యో ఈ జడివానలు, ఈ గాఢాంధకారమున బయటికి పోతున్న నా నాదుడు ఏమైందో నా వెంటే వచ్చి ఉండును. ఈ గాఢాంధకారమున నన్ను కనుగొన జాలక ఇట్లు దుర్మరణము పాలయ్యను చింతామని. అయ్యో ఏమి ఇల్లాలని ఒంటిగా చవజాగ్రత్తలు చేయమని విడిచి వచ్చినది మీకు మనసెలా ఒప్పినదంటే మీకు మనసెలా ఒప్పినది. చింతామణి, ఇನ್ನು నా దోషం ఏమీ లేదు, నా దోషం ఏమీ లేదు చింతాం, నా దోషం ఏమీ లేదు. నీ ఎందుకల ప్రేమ, నీ ఎందుకల అనురాగం, నీ ఎందుకల వాచనం నన్ను అన్యాలోచన లేకుండా ఇక్కడ ఈడ్చుకొని వచ్చింది చింతామని. నన్నేమి చేయవద్దు. మహాభాగ, మీరు పండితులు కదా, ఈ ఎంగిలి కూలిపోయినా మీకు ఇంత అనురాగం కూడా. చింతామణి, ఎంగిలి కూడా చింతామణి, నీవు ఎల్ల వేస్యల వంటివి కాదు, నీవు ఎల్ల వేస్యల వంటివి కానే కాదు. నీవు పవిత్రురాలు అని నా ఊహ కాదు. ప్రతిసారి కాడికి వచ్చినప్పుడు ప్రతి విటనకు ఇదే ఊహ. చింతామణి, నా కన్నులు కప్పివేసినది ఊహాత్మకారం కాదు. నగచక పర్యంతమైన ఓలలాడి నీ సౌందర్యం జగన్మోహనాట. అవును అవును, జగన్మోహనాట. జగన్మోహనాట సౌందర్యం కాదండి, ఈ సౌందర్యం కాదు. అసలు సౌందర్యం అంటే ఏమిటో ఏది మీరు ఇప్పుడే చూస్తుంది. మీరు చెప్పలే దాని మాటల్లో అసందర్భం ఏమున్నది? ఇప్పటికీ నేను ఎన్నో వాడినో కదా భగవంతుడా. చదివితి సమస్త శాస్త్రములు, ఏమి ఫలము కుదకిత్తు ఎదుదారెంబడి జనకుని ఇల్లాలిని కూడా చంపుతుంది. అయ్యో ఘోర పాతకము తండ్రి. సమస్త శాస్త్రములు చదివి సర్వం అభ్యసించి సానికంపకం చేరి సర్వం భ్రష్టుడనైతే ఇదంతయు విధిరాత నా స్వయం కుప్రాదమా లేక ఆ దేవుడు చేసిన మాయ? ఆ దేవుడు చేసిన మాయ కాదు, స్వయం కృతాపరాధం అంతకంటే కాదు. మతమెక్కి ఈ బిల్వమంగళుడు మతమెక్కి తనకై తాను చేసుకున్న ఘోర తప్పిదం. తండ్రి తండ్రి, మాధవ కేశవ,
నాకిక దిక్కెవరు స్వామి, నాకిక దిక్కెవరు? సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన నా తండ్రి నాకు కాకుండా చేయదువా? మానవతి, శీలవతి, విద్యావతి అయిన నా భార్యను నాకు కాకుండా చేసేదవా? నేనిప్పుడు ఏమని ముఖం పెట్టుకుని పోయేదును? నా ఇంట్లో దీపం పెట్టే దిక్కెవరు తండ్రి? ఈ పిల్లో మంగళుడు దారిని పోవచ్చు ఉంటే పురజనులు సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీదేవి నడిచి వస్తుందని వంగి వంగి దండలు పెట్టిదరే, వారికి నేను ఏ ముఖమును చూపించదను తండ్రి? మిత్రమా, దామోదర, నిన్ను ఎన్ని మాటలన్నాను, ఎంత క్షోభకు గురి చేసి తండ్రి. నేను కులనాపకుడు తండ్రి, కులనాపు. నీ పిల్ల మంగళుడు బ్రతకకూడదు, బ్రతకకూడదు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం పరవస్తు తేజాది. దీన్ని నా మెడలు అలంకరించి బ్రాహ్మణ్యమును కాపాడమన్నావే కదా తండ్రి. తండ్రి, ఈ కులనాపకుడు నన్ను మన్నించు తండ్రి, మన్నించు తండ్రి. ఈ రాత్రి నా కొరకు కష్టదూరములు తెచ్చిట వాతండి. పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడచిన కులమెల్ల నా చేత మలినమై కని పెంచి శ్రీమంతుగా వించిన మహానుభావుడు తండ్రి ప్రాణధనము గణించి కాపాడుకున్న శీలము ఆమూలకంబున శిథిలమయ్యే. మహాభాగ ఇట్టి స్థితి మహాభాగ అని పిలుచువారెవరప్ప? చింతామణి, ఇప్పుడు అదేమి ఇట్లు మారిపోయి? నేను ఏమీ మారలేదు, ఇదే నా నిజస్వరూపం. నీ నిజ స్వరూపం ఎంత వికృతముగాను.
నాలోని కావలం వెళ్ళా నేను మీ దాసిని కన్నా. అమ్మా, అపచారం తల్లి, అపచారం. నీవు నా పాదదాసులు కానే కాదమ్మా. నీవు సాక్షాత్ చిత్రరూపిణివి, ఆ కనకదుర్గా స్వరూపిణి. అమ్మా లేదు తల్లి. అమ్మా, ఇన్ని నాళ్ళు ఈ దీనుని ఈ అంధకారమును ఏలవచ్చును తల్లి. నీవు కాదు నాయన చీకట్లో అల్లాడుతున్నది. నేను ఈ పూట శ్రీకృష్ణ భగవానుడు స్వప్నమందు సాక్షాత్కరించి నన్ను ఎలుగులోకి ఇచ్చి రక్షించినాడయ్యా. పాలేటి తండ్రి, కృష్ణ సాక్షాత్కారం పొందిన ఆమె జీవితము ధన్యము ధన్యము ధన్యము. నేనెంత పాపినో కదా, ఎంత పాపినో కదా. కృష్ణ సాక్షాత్కారం, శ్రీకృష్ణుడు సాక్షాత్కారము పొందలేకపోయింది. కృష్ణ, మాధవ, కేశవ, ఈ బ్రతుకంతా బాధగా, కన్నీటి గాథగా కరిగిపోవలసిందే నా తండ్రి. బ్రతుకంత బాధగా కళ్ళలోని గాథగా కన్నీటి దారగా కరిగిపోయే తలసేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి వేడుక, గారడి చేసి గుండెను కోసి నువ్వేవు నీవింక ఆవిగా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దయతో నీవు మరలా చేతితో అందాలు
దయతో మరలా నీ చేతితోనే ఉంచేలే. దీపాలు నీవే వెలిగించినావే ప్రాణము పూసి ఆడేవు నీడుగా. తండ్రి తండ్రి ఒక్కసారి కనులు కనిపించవా తండ్రి? తండ్రి సాక్షికరించడమా? ధన్యుడనైతుంది తండ్రి, ధన్యుడనైతుంది. అయ్యలారా సూచితారు కదా, ఆ శాంతం ఈ కథను సూచితారు కదా. బిల్వమంగళంలో నేను నా తండ్రిని పోగొట్టుకుని, భార్యను పోగొట్టుకుని, ధనమును కోల్పోయి వేశ్యాలోనే నేను ఎంత హీనస్థితులు దిక్కులేని పరిస్థితులు ఉంటుంది కదా. అయ్యలారా వేశ్యా సంపర్కం వలన ఎంత నష్టం కలను మీ అందరికీ తెలుసును కదా. దయచేసి వేశ్యా సంపర్కం వద్దు, పిల్లల ముద్దు వారిని చదివించండి, పెద్ద పెద్ద మంచి బాటలను నడిపించండి. ఇదే ఈ పిలవమంగని యొక్క చివరి విజ్ఞాపన, ఆశ, కోరిక. కస్తూరి తిలకం పలాకి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కవేకం కనం సర్వే గోపస్త్రీ పరివేషితో విజయకే గోపాల సురానని